మనం ఈరోజు స్వీట్ పొటాటో వేసి డీప్ ఫ్రై మెథడ్లో కూడా నేను చేసి చూపించబోతున్నాను. మరి చేయటానికి చాలా సింపుల్. ఇక్కడ నా దగ్గర మైదా పిండి ఉంది. మీరు మైదా పిండి 1 కప్ తీసుకోండి. అలాగే దీంట్లో స్వీట్ పొటాటో ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవచ్చు. ఈ స్వీట్ పొటాటోని నేను ఉడకబెట్టి స్కిన్ తీసేసి గ్రేట్ చేసుకున్నాను. గ్రేట్ చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే ముద్దల్లాగా రాకుండా ఈక్వల్గా మ్యాష్ అయినట్టు ఉంటుంది. ఇందులో కాస్త బేకింగ్ పౌడర్, అలాగే షుగర్, మీరు తగినంత షుగర్ వేసుకోవచ్చు. రెగ్యులర్ షుగర్ అయినా వేసుకోండి, పౌడర్ షుగర్ అయినా వేసుకోండి. అలాగే కాస్త వెనిలా ఎసెన్స్, ఎందుకంటే నేను ఎగ్ వేస్తున్నాను కాబట్టి వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. అలాగే క్యూబ్ బటర్. ఫస్ట్ వీటిని ఒక్కసారి మిక్స్ చేద్దాం. మరి మీ దగ్గర అవన్ లేదు అంటే ఇలా ట్రై చేయండి. మీరు అవన్ ఉన్న వాళ్ళు ఆ మెథడ్లో చేయొచ్చు, అవన్ లేని వాళ్ళు ఈ మెథడ్లో చేసుకోవచ్చు. పిండిని బాగా మిక్స్ చేయకండి. ఫస్ట్ మామూలుగా పట్టించేసి ఆ తర్వాత ఇందులో మనం గుడ్డు అనేది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి. చెప్పాను కదా, 1 గుడ్డు వేసుకోవట్లేదు, నేను హాఫ్ గుడ్డు వేసుకుంటున్నాను. బీట్ చేసేసి కొంచెం వేసేసి ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఈ మిక్స్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే వాటర్ వేసుకొని మిక్స్ చేయండి, లేదు అంటే ఏది వేసుకోకండి. ఎందుకంటే మరీ సాఫ్ట్గా అయిపోతే బాగుండదు. పర్ఫెక్ట్గా మనకి ఉండాలి పిండి. చూడండి, తడి చాలా ఎక్కువగానే ఉంది, కానీ కొంచెం వేసుకుందాం. మనం రోల్ చేసుకోవటానికి రావాలి కదా. కాస్త వాటర్ కానివ్వండి, పాలు కానివ్వండి వేసుకోండి కొంచెం. మరి క్రిస్మస్ స్పెషల్లో మీకు చూడండి 3 స్పెషల్ ఐటమ్స్ ఈరోజు. అవన్ ఉన్న వాళ్ళకి అవన్ మెథడ్లో, అవన్ లేని వాళ్ళకి డీప్ ఫ్రై మెథడ్లో. మరి కేక్ అవన్ ఉంటే అవన్లో బేక్ చేయండి, లేదు అంటే మీరు మామూలుగా రెగ్యులర్గా కుక్కర్లోనైనా బేక్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా స్టవ్ మీద పెట్టుకునే ట్రే ఉంటుంది కదా, అదైనా కూడా బేక్ చేసుకోవచ్చు. మన ముద్ద రెడీ. చపాతీలాగా రోల్ చేసుకుని కట్ చేసుకుందాం స్టార్ షేప్లో. కాస్త పొడిపిండి చల్లేసి మనం ఈ పొడిపిండి పైన ఈ మిక్చర్ని పెట్టేసి అంటుకుంటుంది, ఎందుకంటే కొంచెం తడి ఎక్కువ అయిపోయింది. చూసుకుని వేసుకోండి నీళ్ళు. ఒకటే ముద్దగా నేను రోల్ చేసేస్తున్నాను. మనం ఇప్పుడు స్టార్ కటర్ తీసుకుని కట్ చేద్దాం. చూసారు కదా, నేను మరీ లావుగా రోల్ చేయలేదు, అలానే మరీ సన్నగా కూడా రోల్ చేయలేదు. 2 బేకింగ్ డిషెస్ రెడీ అయ్యే లోపల ఈ కుకీస్ కూడా రెడీ అయిపోతాయి. ఇలాంటివన్నీ మీరు పిల్లలకి ఇచ్చారనుకోండి, కూర్చుని అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు చేయటానికి. పిండి కలిపి ఇచ్చేసేయండి, ఇలా కట్టర్ ఇచ్చేయండి. రకరకాల షేపర్స్లో ఉన్న కట్టర్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళకే చెప్పండి ఇది స్టార్ షేప్లో కట్ చేయమని. వాళ్ళే క్రియేటివ్గా స్టార్ షేప్లో కట్ చేస్తారు. ఒకవేళ అంటుకుంటుంది అనుకోండి, ఈ కటర్ని కొంచెం పొడిపిండిలో అద్దేసుకుని పెట్టుకుంటే అంటుకోకుండా ఉంటుంది. మరి ఇక్కడ ఆయిల్ కూడా వేడిగా ఉంది, మరీ ఎక్కువగా ఉండకూడదు వేడి. కొంచెం మీడియం వేడిలో మనం స్లో ఫ్లేమ్లో ఫస్ట్ ఒక 3 to 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఫ్లేమ్ ఇంక్రీజ్ చేస్తే మనకి చక్కగా ఈ బిస్కెట్స్ కుక్ అయ్యి క్రిస్పీగా టేస్టీగా చాలా చక్కగా ఉంటాయి ఈ క్రిస్మస్కి. మరి ఇవి ఫ్రై చేయడానికి మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుతున్నాను. ఇందులో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ A, D, E ఉన్నాయి. గులాబ్ జాములు ఎలా కాల్చుకుంటామో అలా చక్కగా స్లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేంత వరకు మనం ఇవి ఫ్రై చేసుకుందాం. క్రిస్మస్ అనగానే చేసేది ఎక్కువగా క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేయటం, అలాగే స్టార్స్ని ఇంటి బయట పెట్టుకొని అది కూడా న్యూ ఇయర్ వరకు కంటిన్యూగా ఆ స్టార్ని వెలిగిస్తూ కనిపిస్తుంది ఇంటి బయట. ఇంకా స్పెషల్ ఏంటి అంటే 1 వారం నుంచి షాపింగ్ మొదలవుతుంది, అలాగే పిండి వంటలు చేయటం మొదలవుతాయి. అన్ని పండగల్లాగా ఈ క్రిస్మస్ని కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు పిండి వంటలతో. మరి ఇక్కడ మన పిండి వంట రెడీ అయిపోయింది, మన స్టార్స్ బిస్కెట్స్.